नमस्कार, राजस्थान मोर्चा न्यूज में आपका स्वागत है और मैं हूं आपके साथ दीप्ति भटनागर। आइए नजर डालते हैं आज के कुछ। ये मंडल है, ये चीज मैडम మన ఎన్ని మినిట్స్ ఉంటాయి మన మండలం 37. ఇప్పుడు మనకు పేషెంట్లకు ఎక్స్రే కావాలి కంపల్సరీ లేదా? ఎక్స్రే అంటే ఇంజరీ బట్టి అవసరమైన బట్టి ఇంజరీ తోటి వచ్చారనుకోండి ఇచ్చే అవసరం బట్టి రోగి స్కానింగ్ అయితే ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఉమెన్ స్కానింగ్ నీడ్ ఉంటుంది. వాళ్ళని మేము రిఫర్ చేస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ మన పేషెంట్లకు ఎక్స్రే లేకపోతే మనం ఇక్కడ మున్పల నుంచి సంగారెడ్డి పోవాలంటే ఇబ్బంది జరుగుతుంది కదా మేడం? అంటే మేము యాక్చువల్లీ వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నాం. వెహికల్ నుంచి 102లో మేము పేషెంట్ అండ్ ఒక ఆశా వర్కర్ నుంచి పంపిస్తున్నాం. అంటే మనకి ఇప్పుడు హాస్పిటల్కు ఎక్స్రే అవసరం ఉందా లేదా? ఎక్స్రే అంటే అది అవసరం, స్కానింగ్ అవసరం ఉందా లేదా? స్కానింగ్ అయితే అవసరం. ఎందుకంటే 37 విలేజ్ మన మండలకు ఇది గవర్నమెంట్ హాస్పిటల్. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి స్కానింగ్ ఎక్స్రే కంపల్సరీ కావాలి. దీనికి ఒక డాక్టర్స్ రిగ్రెట్ తీసుకుంటేనే మన హెల్త్ మినిస్టర్ దామోదర్ గారికి తెలియజేస్తేనే పట్టించుకుంటాడు, లేకపోతే పట్టించుకోడు. ఇంతకుముందు ఫిర్యాదు చేశారా దామోదర్ గారికి? మేడం అని ఈసారి మనకు దయచేసి జనాలకి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మనకి ఎక్స్రే కావాలి కంపల్సరీగా. మన మంచి పేరు రావాలంటే, డాక్టర్ల పేరు రావాలంటే, ఆశా వర్గాల పేరు రావాలంటే, మన మున్పల్లి మండలం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పేరు రావాలంటే మనకి ఇక్కడ స్కానింగ్ ఎక్స్రే కంపల్సరీ కావాలి అని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు డీటెయిల్ చెప్పండి. ఇక్కడ పేషెంట్స్ కి అంటే స్కానింగ్స్ ఎక్స్రేస్ ఉంటే కూడా చాలా ఈజీ అవుతుంది చాలా మంది పేషెంట్స్ కి కూడా. ఎందుకంటే ఇక్కడ నుంచి యాక్చువల్లీ 102లో పంపించినా కొంతమంది ఏమో లేట్ అవుతుంది అని వాళ్ళ వెహికల్స్ అట్లా వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉంటే వెళ్ళనుకుంటే మాకు కూడా చాలా ఈజీ అవుతుంది, పేషెంట్ కూడా చాలా బెనిఫిట్స్ వస్తుంది. ఇక్కడ రోడ్లు కూడా సరిగా లేవు కదా మేడం, అందుకే పేషెంట్కి ఇబ్బంది జరుగుతుంది కదా. సో అందుకని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం. మా వెహికల్ అయితే పంపిస్తున్నాం, గవర్నమెంట్ నుంచి మనకి వెహికల్ ఉంది కాబట్టి. కానీ ఎప్పుడైనా ఒక్కసారి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి రూల్స్ వల్ల. హెల్త్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేయండి. మీ పేరు చెప్పండి, మీ పోస్ట్ చెప్పండి. డాక్టర్ రాణి అందుకని పిహెచ్సి సబ్ సెంటర్ కంపూర్. కొంచెం నేను మాట్లాడలేదు. సంఘటన ఇక్కడ ఎక్స్పెరిమెంట్ లేదు, एक्सरे लिए इधर मैंने एक्सरे कावाले हमारे को क्या है मतलब 36 विलेज है सब यहाँ. 36 विलेज में अपने को पेशेंट को बहुत काफी तकलीफों का सामना करना पड़ रहा है. उन लोगों को एक्सरे मशीन होना चाहिए अपने को और स्कैनिंग मशीन भी होना चाहिए, क्योंकि तो आम जो और लेडीज रहते हैं उनको रोड़ा सही रहने से तकलीफ ज्यादा हो रही है. और इससे पहले भी बोले हैं डॉक्टर मैडम को, तो हम दामोदर सबको इन्फॉर्मेशन देते, लेटर भी लिखते बोल के बोले थे. तो अभी 2 महीने 2.5 महीने हो रहा, तो मैडम ट्रांसफर हो गए, उनके प्लेस में आप आए हैं. फिर आपका इरादा क्या है सब? ठीक है, हम डीएमएच मैडम को लेटर लिख देते हैं जी, एक्सरे होना और स्कैनिंग में होना बोल के जी. तो स्कैनिंग का डॉक्टर अलग रहता जी, स्कैनिंग करने के डॉक्टर जो है ना जी, वो डॉक्टर अलग रहता है, वो संगारेड्डी ने तलाश पे आना पड़ता जी. नहीं डॉक्टर साहब अलग आते सही है, लेकिन हमारे को यहाँ पे मुनपल्ली गवर्नमेंट हॉस्पिटल में एक्सरे होना बहुत सख्त जरूरत है. ये कोई भी डॉक्टर साहब दिलचस्पी नहीं ले रहे. जब मीडिया जब पूछते हैं तो मीडिया को सही जवाब नहीं दे रहे. वजह क्या है सब ये जानना चाहते हैं. क्यों बोलते हमारा राजस्थान मोर्चा न्यूज चैनल ये आपको पूछ रहे, इसका सवाल का जवाब दीजिए. मैं तेलंगाना स्टेट स्टाफ रिपोर्टर हूँ, मोहम्मद चांद पाशाह. तो मैडम तो ट्रांसफर हो गया, तो मैं नया आया, तो मैं डीएमएच मैडम को रिक्वेस्ट लेटर लिखते हैं. अपने को क्या क्या चाहिए सर यहाँ पे? एक्सरे होना जी, नेक्स्ट स्कैनिंग जी, वो 2 ही है. एक लेडी डॉक्टर एक गायनेकोलॉजिस्ट है, तो विजिट के लिए आना के बोलना पड़ता गायनेकोलॉजिस्ट विजिट को. आप हेल्थ मिनिस्टर दामोदर साहब से क्या बात करना चाहते हैं? नहीं मैं अपने हॉस्पिटल क्या प्रॉब्लम से क्या क्या बताएंगे आप? नहीं मैं जो कुछ प्रॉब्लम्स है मैं मैडम डीएमएच मैडम लेटर लिख देते हैं जी. सो मैडम फॉरवर्ड कर देते लेटर. ये 3 महीने से हो रहा है सर,
इन्फॉर्मेशन नहीं दे रही है हमारे को। मैडम तो और यहाँ पे कुछ गलतियां भी हुई है, मैं साबित कर चुका हूँ। यहाँ पे डेट हो गए से भी बोले दे रहे सब यहाँ। नहीं, मैं पकड़ चुका हूँ मैं। और यहाँ पे आशा वर्कर भी गलती कर रहे, मैं पकड़ा हूँ, मैं सबूत भी दे चुका हूँ। और मैडम के हिसाब से मैं वो कुछ ये नहीं करा, मैं खैर मैं निर्धारित कर दिया हूँ मैं। जो एक्सपायर्ड टैबलेट्स होते हैं ना, हम इमीडिएट निकाल देते हो जी। जो एक्सपायर आता है हम निकाल देते हैं। एक्सपायर कभी भी किधर भी नहीं रहता, हम डेट टाइम में भी और डेट देके और डेट्स के हिसाब से डिस्ट्रीब्यूट करता जी। वहाँ फार्मेसी भी चेक करता, सुपरवाइजर चेक करता, हम भी चेक करते। सो बिफोर देने के पहले ही हम डेट चेक करते, एक्सपायर की डेट इमीडिएट निकाल देते हैं। हमारे भी नहीं रहता जी सर। अभी अपने हॉस्पिटल को मुनपल्ली मंडल गवर्नमेंट हॉस्पिटल में कितने विलेज है? टोटल 42 विलेज है। 36 विलेज है। नहीं, छोटे छोटे गाँव सब मिलकर 42 है। 42 विलेज में कितनी तकलीफ हो रही जनता को, पेशेंट को? 42 विलेज के एक ही हॉस्पिटल है। हाँ, तो रहने से हमने कितनी तकलीफ हो रही पेशेंट को? क्या है बोलते एक्सरा नहीं लेने से, यहाँ से संगारेड्डी जाना डिस्ट्रिक्ट को, तो काफी तकलीफ हो रही ना सब। अगर इत्तेफाक से कोई पेशेंट रास्ते में मर जाता, इसकी जिम्मेदारी कौन होते हैं? कोई अगर डॉक्टर साहब अच्छे रहते हैं, लेकिन उसमें क्या है बोल में फलाने हॉस्पिटल में गए बोल के बदनाम हो गए। के साथ हम 108 को बोल के इमीडिएट फोन करके भेज देते हैं। जनरली डेथ्स नहीं होता जनरली, एक बार हमको 108 फैसिलिटीज है ना, सो हम 108 कॉल करके इमीडिएट भेज देते हैं। प्रेगनेंसी होना दो, चिल्ड्रन होना दो, एल्डरली पीपल होना दो, 90% हम डेथ्स नहीं होता है बिकॉज हम संगारेड्डी को इमीडिएट 108 में भेज देते हैं। हमको 108 पे 24 सर्विस है यहाँ पर, सो इमीडिएट कॉल करते हैं, विदिन मिनट्स में आ जाता है। सब ये कोसा हॉस्पिटल है, कोसा मंडल है, कोसा डिस्ट्रिक्ट में? ये एम्बुलेंस बोल रहे हैं? नहीं, अपना हॉस्पिटल मुनिपल्ली संगारेड्डी डिस्ट्रिक्ट में। हाँ जी, संगारेड्डी डिस्ट्रिक्ट मुनिपल्ली मंडल PSC संगारेड्डी डिस्ट्रिक्ट। जी। आपका नाम सर? डॉक्टर रवि है।